మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ముఖ్యంగా ఈ ఫిబ్రవరి 17న మహాశివరాత్రి వస్తుంది. సో ముఖ్యంగా చూసుకుంటే ఆ పర్వదిన విశిష్టత ఏంటంటారు? ఎలాంటి విధి విధానాలు పాటించవచ్చు అంటారు? త్రయోదశి ఆదివారము 15వ తారీఖున మహాశివరాత్రి. ఆ రోజు పరమశివుడికి ప్రీతికరమైన రోజుగా భావిస్తుంటాం. జన్మానికో శివరాత్రి అనేటువంటిది నానుడి. అంటే రోజు శివాయ 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 అనలేకపోయినా ఆ ఒక్క రోజు పరమశివుడి పేరు చెప్పుకోండి అయ్యా, సకలము ఇచ్చేస్తాడు బోళాశంకరుడు అనేటువంటిది నానుడి. మనకి ఎలా ఉంటుంది అంటే శివారాధన అనేటువంటిది ఈ సమయంలో చేయాలి, ఈ సమయంలో చేయకూడదు అని రూల్ ఏమి ఉండదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, బోళాశంకరుడు ఆయన. అందరము ఐశ్వర్యం కావాలి, ఆరోగ్యం కావాలి అంటే ఈశ్వరారాధనే ప్రధానం. మంగళప్రదాయుడు ఆయన. పైగా శివరాత్రి రోజు శివ 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 అంటూ చలి ఎగిరిపోతుంది అయ్యాట. అంటే మనలో ఉన్నటువంటి కొంత భయం పోతుంది. చలి అనేసరికి ఇంట్లో పెద్దవాళ్ళకి ఏమవుతుందో అనేటువంటి భయం ఉంటుంది. ఆ భయం పోతుంది అని అర్థం. శివారాధన ఈ సమయంలోనే ఎక్కువగా చేస్తూ తర్వాత వచ్చేటువంటి వేసవకాలం సమయంలో మన శరీర దృఢత్వం ఏర్పరచుకోవడానికి ఈ శివరాత్రి మహాపర్వదినం ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే ఇప్పటి వరకు మన బాడీ హీట్ కావాలి అని అడుగుదాం, అంటే చలిమంటలు కాల్చాం. ఇప్పుడు నుంచి చలిమంటలు కాగరు ఎవరును. చల్లగా ఎక్కడ ఉంటుంది, నీడ ఎక్కడ ఉంటుందని వెతుక్కుంటూ ఉంటాం. అంటే ఒక సమయం నుంచి మరొక సమయంలోకి మనం మార్పు చెందుతాం. ఈ మార్పు చెందేటప్పుడు ఈశ్వరా నీ అనుగ్రహం కావాలి నాయనా అని చెప్పి కేవలము ఒక రోజంతా కూడా ఏమీ తినకుండా ఉపవాస దీక్ష చేస్తూ నమశివాయ నమశివాయ అంటూ ఈశ్వరుడి యొక్క పాదాలు ఎవరైతే పట్టుకుంటారో రానున్న రోజులు ఆయన మనల్ని చల్లగా చూస్తాడు అని నానుడి. కాబట్టి శివరాత్రి రోజు జాగారం చేస్తూ ఉంటారు. ఈ జాగార విషయంలో తెల్లవారుజామునే ఇల్లంతా శుభ్రం గావించుకుని, అంటే ఆదివారం రోజు తెల్లవారుజామున 3:30-4 లోపు ఇల్లు శుభ్రం చేసుకుని 4:24 టైం గుర్తుపెట్టుకోండి. 4:24 ఇంట్లో దీపారాధన చేసుకుని ధూపం చూపించుకుని పాలు నైవేద్యంగా సమర్పించి ఉపవాస దీక్ష తీసుకుంటారు. అయితే కొంతమందికి బీపీ షుగర్లు కాలమాన పరిస్థితుల ప్రకారంగా అనేకమైన రుగ్రోధాలు ఉండడం వల్ల అటువంటి వారు పళ్ళు పాలు తాగి ట్యాబ్లెట్లు వేసుకుని గడపచ్చు. శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా చేసేటువంటిదే ఉపవాస దీక్ష తప్ప భగవంతుడు నేను శిక్షిచ్చేస్తాడేమో, నేను కఠినంగా ఉండాలి, నీళ్ళు కూడా తాకుండా ఉండాలి అనేటువంటిది ఎక్కడా లేదు. అసలు ఉపవాసము అంటే నీ శరీరము నిద్రపోకుండా, నీ శరీరం శివనామస్మరణ చేయడానికి అలిసిపోకుండా, నీ శరీరము చెడు ఆలోచనలు జరగకుండా నీ బాడీ ఎంతవరకు నిలబడగలుగుతుందో అంతవరకు మనం నిలబెట్టాలి. ఏమీ తినకుండా ఉన్నారనుకోండి, నీరసం వస్తుంది. అప్పుడు శివ అనడం కంటే శివరాత్రి ఇప్పుడు అయిపోతుందో అన్న మాటే ఉంటుంది. శివనామస్మరణ మీద ధ్యాస ఉండదు. ముందు ఆత్మారాముని క్షేమం చేయాలి. అంటే కడుపులో ఏదో ఒకటి ఆరోగ్యరీత్యా ఒక పండో ఫలమో తిని చేసుకోవాలి. కఠినమైనటువంటి దీక్ష చేస్తే కనుక నీ శరీరము శివనామస్మరణకి దోహదపడే విధంగా ఉంటేనే చెయ్యండి. అంతే తప్ప జనాల కోసం చెయ్యొద్దు. నీ కోసం నువ్వు చేస్తే శివరాత్రి చెయ్యి, సాధ్యమైతే చేసుకోవచ్చు. అంతే తప్ప అయ్యో ఏమైపోతుందో ఈరోజు చేయకపోతే అనేది లేదు. కేవలము నమశివాయ నమ నమశివాయ నమ అని ఆ రోజంతా స్మరణ చేయడానికి నీకు ఎనర్జీ ఉన్నంత వరకు చేసుకోండి. సంధ్య వేళ మళ్ళీ ఇల్లు తుడుచుకుని దీపారాధన గావించుకుని ఏదన్నా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి చొమ్ము నీళ్ళు స్వామివారికి సమర్పించి పండో ఫలమో నైవేద్యం పెట్టి అది ఆరగించి ఆ రోజు స్వామివారి సన్నిధిలో ఉండడమే మంచిది. పైగా రాత్రి జాగారం అనేటువంటిది శివనామస్మరణ కానీ శివ భజన కానీ లేదా శివ పురాణం కానీ వింటూ ఉండడం అని మనకి విషయాలు చెప్తున్నాయి. ఏదన్నా దేవాలయం శివపార్వతుల కళ్యాణం జరుగుతున్నప్పుడు లేకపోతే రుద్రాభిషేకాలు జరుగుతున్నప్పుడు వాటిలో పాల్గొంటే ఆ పాజిటివ్ ఎనర్జీ మనం అందిపుచ్చుకోవడం జరుగుతుంది.
గురుగారు ముఖ్యంగా కొంతమంది ఉపవాసాలు ఉంటుంటారు కదా, కొన్ని ప్రాంతీయ వాళ్ళు నార్మల్గా అంటుంటారు శివరాత్రి సోమవారం వస్తే పట్టుకోండి, కొత్తగా చేసేవారు కొత్తగా ఉపవాసం ఉండేవాళ్ళు సోమవారం వస్తే మీరు పట్టుకోండి అనే దాంట్లో అంటుంటారు. మరి ఇది ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే అలా ఉంటుందా, లేకపోతే ఎప్పుడైనా శివరాత్రి అప్పుడు పట్టుకోవచ్చు అంటారు? శివరాత్రికి అందులోనూ శివుడికి ఏంటంటే సోమవారం ప్రాధాన్యం, అమ్మవారు అయితే మంగళవారం, గణపతి అయితే బుధవారం అనేది ఉండదండి. అసలు భగవంతుడు నిరాకారుడు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. నీ సంకల్పం మంచిది అయితే ఏ రోజున ప్రారంభం చేయొచ్చు. మంచి పని చేయడానికి శ్రీకారం ఏ రోజైతే అనుకుంటారో అదే రోజు. అర్థమైందండి? చెడు పని చేయడానికి అయితే ముహూర్తాలను ఎత్తుక్కోవాలి తప్ప నువ్వు ఈశ్వరుడు ఆరాధన చేయడానికి, ఈశ్వరుడు యొక్క పాదాలు పట్టుకోవడానికి సోమవారం పట్టుకోండి, మంగళవారం పట్టుకోండి, ఇది లేవు. కానీ నువ్వు పట్టుకునేటువంటి విధానం ఎలా ఉండాలంటే అది సాధించేటట్టుగా ఉండాలి. కాబట్టి నీ నక్షత్రానికి ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రానికి తారాబలం కడతారండి. అంటే ఏంటంటే ఒక సంకల్పం, ఇన్ని రోజులు దీక్ష చేయాలనుకుంటారు కదా, ఆ దీక్షలో ఆటంకాలు రాకుండా ఉండాలి అంటే తారాబలం కట్టండి. అంతే తప్ప రోజు బలాలు కాదు, తారాబలం అంటారు. అంటే మిత్రతార వచ్చిందనుకోండి, నీకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఎవరైనా వచ్చి నీకు సహాయం చేస్తారు. పరమిత్రతార వచ్చిందనుకోండి, నీకు అన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. సాధన తార అనుకోండి, మీరు చేస్తున్న పనిలో ఆటంకాలు లేకుండా అనుకున్నటువంటి గమ్యాన్ని చేర్చడానికి అవకాశాలు ఉంటాయి. ఇలాగా మీరు సోమవారం పట్టండి, బుధవారం పట్టండి కాదు, తారాబలం ఆధారంగా మీరు ఏ సంకల్పమైనా చేయండి అనేది మాత్రం చెప్పచ్చు. ఇదంతా కూడా కొంతమంది పండితులు చెప్పడం తప్ప వాస్తవానికి అదేమీ లేదు. ఏ రోజన్నా ఏ పూజన్నా మీరు చేయొచ్చు. సంకటహర చతుర్థి చేద్దాం అనుకుంటున్నారా, మంచి రోజు చూసి మొదలు పెట్టేసుకోండి. రేపు వచ్చేటువంటి 5వ తారీఖు సంకటహర చతుర్థి ప్రారంభం చేసుకోండి, తప్పేం లేదు. బుధవారం చేయాలి, స్వాతి నక్షత్రంలోనే చేయాలి, ఈ నియమం లేదు. గురుగారు ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా జాగారం చేయాలనుకుంటారా? ఒకవేళ జాగారం చేయకపోతే ఈ ఉన్న ఉపవాసం పుణ్యఫలం దక్కదంటారు? జాగారం అనేటువంటిది ఇంతకు ముందే మనం చర్చించాం. శరీరము అలసిపోకుండా చేస్తే జాగారం అండి. నీ శరీరాన్ని ఇబ్బంది పెట్టి చేసేది పూజే కాదు. అర్థమైందండి? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. భక్తి ప్రధానం. నువ్వు ఎంత భక్తిగా చేయగలిగితే అంత భక్తి చేయి. నీకు ఓపిక ఉంటే చెయ్యి, ఓపిక లేకపోతే ఈశ్వరా నా వల్ల కావడం లేదయ్యా, ఇది కూడా నువ్వు అనుగ్రహించిందని చెప్పి దండం పెట్టు, తప్పేమీ లేదు. కానీ నువ్వు చేసేటువంటి పూజ త్రికరణ శుద్ధిగా నమశివాయ అని ఆ రోజు ఒక్కరోజు చెప్పి చొమ్ము నీళ్ళు పోస్తే సరిపోతుంది. ఎలాంటి దాన ధర్మాలు చేస్తే బాగుంటుంది అంటారు ఈరోజు? దాన ధర్మాలు అనడం కంటే ఆ రోజు గోకి ఏదన్నా గ్రాసం తినిపించడం మంచిది. శివరాత్రి రోజు కుదిరితే కనుక గోశాలల్లో కానీ లేకపోతే గోవులు సంచరించేటువంటి ప్రదేశంలో కానీ శివ ఆరాధన చేసుకోండి. గోవుకి పచ్చిగడ్డి, టమాటా, లేదంటే కనుక కాస్త తౌడు, ఈ 3 ఆ రోజు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. పచ్చిగడ్డి ఎప్పుడైతే ఆవుకు పెట్టారో మీరు, మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది. టమాటాలు తినిపించగలిగితే ఐశ్వర్యానికి ప్రధాన కారణమైనటువంటి వ్యవస్థ వస్తుంది. అంటే దారులు దొరుకుతాయి, డబ్బు వచ్చి పడిపోతుంది చెప్పండి, దారులు దొరుకుతాయి. తౌడు ఎప్పుడైతే మీరు ఆవుకు తినిపించగలిగారో మీ నుంచి నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది. కాబట్టి ఈ 3 గోవులకు ఇవ్వడం మంచిది. గురుగారు ముఖ్యంగా జనరల్గా అందరికి ఉండే డౌటే, నార్మల్గా ఉపవాసం ఉన్న రోజులైనా శివరాత్రి రోజైనా ఉపవాసం ఉన్నప్పుడు పొద్దున గుడికి వెళ్ళినప్పుడు తీర్థం తీసుకుంటూ ఉంటారు కదా, మరి అలా తీసుకోవచ్చు అంటారా? దానికి ఒకవేళ తీసుకుంటే ఏదన్నా ఉపవాసానికి మీరు అసలు ఉండేదే శివుడి అనుగ్రహం కోసం, మరి శివుడి యొక్క ప్రసాదమే కదా శివతీర్థం, మరి అది తీసుకోకపోతే ఇంకెందుకు? ప్రసాదము అనేటువంటిది శివాలయంలో తీర్థం వరకు తీసుకోవచ్చు, పులిహోర అలాంటివి తినకూడదు, పనికిరాదు. ఉపవాసము అంటే అన్నభూయితమైనటువంటిది తీసుకోవరాదు. ఎప్పుడు తీసుకోవాలి? సాయంత్రం శివపార్వతుల కళ్యాణం అయిన తదనంతరం 12 గంటలకి లింగోద్భవ అభిషేకం పూర్తయిన తర్వాత పులిహోర పెడతారు, సో అది తినండి. ఉదయం పెట్టేటువంటిది కేవలం తీర్థమే, అది ఏదన్నా తీసుకోవచ్చండి. మీరు టీ, కాఫీ, జ్యూసెస్, పళ్ళు ఈ టైప్లో ఏదన్నా తీసుకోవచ్చు. ఎందుకని? మన శరీరం నిలబడాలని. మీరు ఎవరి కోసం జాగారం చేస్తున్నారు? శివుడు అనుగ్రహమేగా. మరి శివుడు అనుగ్రహమే కదా తీర్థం. ఆ తీర్థాన్ని నువ్వు కాదన్నావు అంటే శివుడు అనుగ్రహమే నువ్వు కాదన్నట్లు లెక్క. కాబట్టి అది అవాస్తవము. ఎప్పుడన్నా ఏకాదశికి ఉపవాసం ఉన్నా మీరు గుళ్ళోకి వెళ్ళి తీర్థం నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. గురుగారు మొత్తం మీద మాకున్న ఎన్నో సందేహాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు.